ఉండాలన్నా పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడ పోయి బాంబులు అయ్యావు కానీ. రామ్ ఫ్రెండ్స్, ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ కోసం ప్రచారంలో కక్కిన విషం. ఏ దేశంలో అయినా ఆ దేశం మీద ఎవరైనా దాడి చేస్తే అన్ని పార్టీలు, ప్రజలు అందరూ ఏకమై పోరాడుతారు. మన భారతదేశంలో మాత్రం శత్రు దేశాలకు వత్తాసు పలుకుతూ, దేశాన్ని అవమానపరుస్తూ, సైనికులను కించపరుస్తూ, ఎంతమంది సైనికులు చచ్చిపోయారు, ఎన్ని విమానాలు కూలాయి, ఇలా తన్నారు, ఏం చేశారు అంటూ నోటితో విసర్జిస్తారు. ఏం బతుకులురా, యాక్తు అనాలనుంది కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ గా మాట్లాడిన మాటలు నా నోటితో నేను మళ్ళీ అనలేకపోతున్నా. ఐఎమ్ జస్ట్ నో వన్ మ్యాన్. అలాంటిది ప్రజల్లో పాకిస్తాన్ వెనుక భాగంపై తన్నింది అంట. దేశం అంటే మనుషులు, నువ్వు, నేను, మనం అందరం. పాకిస్తాన్ తన్నింది అంటే నన్ను, నిన్ను, అందరినీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన్నింది అని అర్థం కదా. మోదీకి పోయి చెప్పుకో అని హిందూ హే ముస్లిం హే అని కేవలం హిందువులను మాత్రమే తన్నింది పాకిస్తాన్ అని అదే మీటింగ్లో అనే దమ్ము, ధైర్యం ఉందా వీళ్ళకి? అంటే ఒక్క ఓటు కూడా పడదు కదా. కానీ హిందువులకి మాత్రం ఇవేమీ పట్టదు. ఇంతకీ ఈయన దేశం భారతా, పాకిస్తానా? వినండి. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. మన పాకిస్తాన్ విన్నారా? మన పాకిస్తాన్ అంట. వీళ్ళ బాస్ రాహుల్ పప్పు ఖాన్ ఏమో ఏ దేశం పోయినా అక్కడ మన దేశాన్ని నీచంగా మాట్లాడతాడు. ఏ దేశానికి వెళ్ళినా అంతే. ఇక్కడ వీళ్ళేమో మన సైనికులని, ఏకంగా దేశాన్ని ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. ఒక పక్క పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ టీవీ ఛానళ్లు చెప్పే న్యూస్ ని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నొక్కి వక్కానించి వాళ్ళకి మద్దతుగా మాట్లాడతారు. భారతదేశం న్యూస్ ఛానళ్లు, సైనికులు, ఆర్మీ ఆఫీసర్లు, మన భద్రతా దళాలు చేసిన ప్రెస్ బ్రీఫింగ్స్ వినరా? అరే, జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్లు ఇన్ని రోజులు పీకిందేం లేదు. ఓటుకి నోటు కేసులో దొరికారు, అయినా జనాలకి పట్టలేదు. 6 హామీలోని ప్రజల చేతులు చిల్లులు పెట్టారు, అయినా పట్టలేదు. హైడ్రా అనుకుంటూ పేద మధ్యతరగతి హిందువుల మీద, చిన్న చిన్న చేపల మీద ప్రతాపం చూపించారు. ఓవైసీ కాలేజ్ నాలా మీద కట్టారు, కట్టినా కూడా మానవతా కోణంలో ఆ ఫాతిమా కాలేజ్ ని మేమేం చెయ్యము అని చెప్పినా మీ దగ్గర నుండి ఇంతకన్నా సంస్కారవంతమైన మాటలు, దేశభక్తితో కూడిన మాటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? భారతదేశాన్ని ఓడించేలా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నోడిని రాత్రికి రాత్రి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎంపీ కాదు, క్యాబినెట్ మినిస్టర్ని చేసేశారు. ఇప్పటి వరకు ప్రజలకి ఏం సేవ చేశారు? తెలంగాణలో ఏం అనుభవం ఉందని ఆయనకి మంత్రిగా అవకాశం ఇచ్చారు? ఇదంతా ఎందుకు చేశారు? జూబ్లీ హిల్స్ లో ఆయన ఏం చేశాడు ఇన్ని రోజులు? సరేలే, ఇదంతా సంతుష్టీకరణ. నవీన్ యాదవ్ అనే ఒక రౌడీని నించోపెట్టి ఎంఐఎం నుండి క్యాండిడేట్ ని నిలబెట్టకుండా ఎంఐఎం కాంగ్రెస్ బాయి అని మా మద్దతు మొత్తం నవీన్ యాదవ్ కి అని కలిసి రజాకర్ పార్టీతో సంస్కారం చేస్తున్న వీళ్ళ దగ్గర నుండి పాకిస్తాన్ మీద ప్రేమ కనపడకపోతే భారతదేశం మీద ప్రేమ కనపడుతుందా? ఇప్పుడైనా ప్రజలకి అర్థం కావాలి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఎవరు అబ్దుల్లా అపీస్మెంట్ చేస్తున్నారు, ఎవరు ఈ దేశాన్ని విభజించి పాలించాలి అని చూస్తున్నారు. ఎందుకు ఇదంతా? జూబ్లీ హిల్స్ లో గంప గుత్తగా అబ్దుల్లా ఓట్ల కోసం కాదా? ఓట్ల కోసం ఏమన్నా చేసుకోండి, సపరేట్ గా గిఫ్ట్స్ పంచారు కదా మహిళలకి, అబ్దుల్లీలకి, అది కూడా చేసుకోండి. ఫాతిమా కాలేజ్ ని వదిలేయండి, ఎవ్వడు అడగడు మిమ్మల్ని. ఇదిగో ఇలా ఓవైసీ నేను ఒక్కటే 15 నిమిషాలకి నేను సిద్ధమే అన్నోళ్లతో సంసారం చేయండి. 15 మినిట్ బాకీ मैं भी अल्हम्दुलिल्लाह अकबरुद्दीन ओवैसी का गुलाम हूँ. మీకు కావాల్సింది ఓట్లు చేసుకోండి, ఏమని చేసుకోండి. కుంభకర్ణ నిద్రలో ఉన్నోళ్ళు వెల్మారెడ్డి, కమ్మ, కాపు అనుకుంటూ ఓట్లు వేస్తారు కదా, సో మీవి నడుస్తాయి. సో ఎస్, మీరు అబ్దుల్లా సోర్స్ కోసం చేస్తారు, తప్పులేదు. కానీ వాళ్ళని సంతుష్టీకరించడానికి పాకిస్తాన్ మీద ప్రేమ చూపించే అంత దిగజారిపోవాలా? భారతదేశాన్ని, ఆర్మీ అన్నలని, డిఫెన్స్ ఫోర్సెస్ ని చులకన చేసి మాట్లాడే హక్కు ఎవ్వడికీ లేదు. దేశం జోలికి, ఆర్మీ జోలికి వచ్చే హక్కు ఎవ్వడికీ లేదు. దేశం జోలికి, భద్రతా దళాల జోలికి వస్తే ఎవ్వరు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ప్రూఫ్ సేవి అన్నారు. ఇప్పుడు స్వయంగా డిఫెన్స్ ఆఫీసర్స్ కూర్చుని ఇలా బ్రీఫింగ్ ఇచ్చారు, శాటిలైట్ వీడియోస్, ఫోటోస్ విడుదల చేశారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ పేరిట దాడి చేశారు. ఆ దాడిలో మోదీకి చెప్పుకున్న ఒక్కొక్కరిని వెతికి వేటాడి 72 కన్నెల దగ్గరికి పంపారు. వాళ్ళ బేసెస్ కూల్ చేశారు, ఇంత ధ్వంసం చేశారు. ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశారు, నామరూపాలు లేకుండా చేశారని స్వయంగా ఉగ్రవాద సంస్థనే ఒప్పుకుంది. ఇవన్నీ సాధించింది కేంద్ర ప్రభుత్వం అండదండలతో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో, ఆయుధాలతో, మన దేశపు ఆర్మీ, నేవీ, డిఫెన్స్ అన్నలు కాదా?
చీపుగా మాట్లాడడానికి నోరెలా వస్తుంది అసలు? వీళ్ళ కోపం బీజేపీ మీద, బండి సంజయ్ మీద ఉందా, కిషన్ రెడ్డి గారి మీద ఉందా? రాజకీయ శత్రువులు కదా వాళ్ళని ఏమన్నా మాట్లాడుకోండి, వాళ్ళు ఏం చేశారని అడగండి, వాళ్ళ ప్రజలకు ఏం చేశారని అడగండి, తిట్టండి, ఓట్లు వేయించుకోండి. కానీ భారతదేశాన్ని, మన సైనికుల ధీరత్వాన్ని, సురత్వాన్ని, త్యాగాలని చులకన చేసేలా తిడితే ఓట్లు వేసేవాళ్ళు ఎవరికి, ఏ దేశానికి విధేయులుగా ఉన్నట్టు? వాళ్ళని సంతుష్టీకరించే కర్మ దేనికి, ఎవరి కోసం? పాకిస్తాన్ని పొగిడితే అరిచే బ్యాచ్ వాళ్ళ మనసులో ఏముండొచ్చు? సైనికుల త్యాగాలను ఒక మాటతో రాజకీయాలకి వాడుకునే వాళ్ళని ఏమనాలి? ఆపరేషన్ సింధూర్ గురించి యావత్ ప్రపంచం భారత్ వైపు నిలిస్తే ఈ కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్ వైపు నిలబడింది. మన దేశం చేసిన దాడికి ప్రపంచమే భారత్ వైపు చూస్తుంది, ఆయుధాల తయారీ డీల్స్ చేసుకుంటుంది. ఈ రోజున దానికి గర్వపడాల్సింది పోయి అబ్దుల్లాలకి నీ బాంఛన్ అంటూ ఇలాంటివి చేస్తున్నారు. సిగ్గుచేటు. దేశద్రోహం కాకపోతే ఏమవుతుంది? ఒకప్పుడు ఆర్మీ అన్నలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనివ్వండరా అని అడిగితే కొనిచ్చే దిక్కు దివానం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. 60 ఏళ్ళు దేశానికి, ఆర్మీ అన్నలకి ఎక్కడ పెట్టారు, ఏం చేశారు? 26/11 దాడులు అప్పుడు జరిగినప్పుడు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది లేదు సరికదా, అమెరికా దగ్గరికి పోయి అడుక్కునే పరిస్థితి. మరి ఇప్పుడు ఆత్మ నిర్భర భారత్ ఆయుధాలు సమకూర్చుకొని ఆర్మీ అన్నలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే దాని ఫలితం శత్రుదేశం కాలబేరానికి రావడం, ప్రపంచం మొత్తం మనల్ని కీర్తించడం. కొంతమంది ఈ కాంగ్రెస్ పిల్ల బచ్చాలు ఎక్స్లో ఏంటి ఇట్లా మాట్లాడాడు, దేశద్రోహి అని చెప్పి ఈయన గాని తిడుతూ ఉంటే, గ్రోక్ ఉంటుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని అడిగారు ఈయన చేసిన వ్యాఖ్యల్లో ఆర్మీని కానీ మన దేశాన్ని కానీ తిట్టాడా అని. దాని సమాధానం స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఆర్మీ వాళ్ళు దాడులు చేశారు, ఆపరేషన్ సింధూర్ చేపట్టారు, ఎన్నో దాడులు చేశారు, ధ్వంసం చేశారు. ఈయనొక్క స్టేట్మెంట్ వాళ్ళు చేసిన ప్రతిదీ నీరు కారుస్తుంది, తప్పు స్టేట్మెంట్ అని చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఈ బ్యాచ్ అంతా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే దేశభక్తి చచ్చిపోతుందా? రాజకీయ నాయకులు పొలిటికల్ స్టంట్స్ కోసం, ఓట్ల కోసం ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఈ దేశానికి నిజమైన శత్రువు కాంగ్రెస్, వాళ్ళ భావజాలం. ఈ పార్టీలోకి రాగానే ఎందుకు దేశద్రోహులుగా, దేశ వ్యతిరేకులుగా మారుతారు? ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు. మన సైన్యం యొక్క ధైర్యాన్ని, మన దేశ భద్రతా వ్యూహాన్ని, మన జవానుల త్యాగాన్ని అవమానించడమే. ఇలాంటి వాళ్ళని పోయి ఆర్మీలో కొద్ది నెలలు చేరమనాలి, దేశం కోసం పని చేయమనాలి. ఒక్క బుల్లెట్ సౌండ్కే ప్యాంట్లు తడిచి పారిపోయి వస్తారు చూడండి. అప్పుడు తెలిసిద్ది మన భద్రతా దళాల శక్తి సామర్థ్యాలు, వాళ్ళు చేసే త్యాగాలు. ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారని నాకు తెలుసు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు విని కామ్గా నేను ఉండలేను. ఐఎమ్ సారీ, నో బడీ ఈజ్ అబౌవ్ మై కంట్రీ. దేశ్ సబ్సే పెహలే, కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్. దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టే భద్రతా దళాలు ఫస్ట్. సో ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సారీ ఫ్రమ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆర్మీ అన్నలకి, త్రిదళాలకి క్షమాపణ చెప్పాలి. దేశ భద్రత రాజకీయ ఆట కాదు. సైన్యం మీద విమర్శలు చేయడం అంటే మన స్వాతంత్రాన్ని, మన గౌరవాన్ని కించపరచటం. ఒక నాయకుడిగా ఉన్నవాడు తన దేశాన్ని, తన సైన్యాన్ని ఎప్పటికీ చులకన చేయకూడదు. ప్రశ్నించడం మనందరి బాధ్యత. ఇలాంటి దేశద్రోహులకి, అవకాశవాదులకి ప్రజలు ఓటు అనే ఆయుధంతోనే బుద్ధి చెప్పాలి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఓడిస్తే ప్రజల చేతిలో ఉన్న ఆయుధం యొక్క గొప్పతనం, హిందువుల చేతిలో ఉన్న ఆయుధం గుర్తు చేసిన వాళ్ళు అవుతారు. మై డియర్ అబ్దుల్లాస్, పాకిస్తాన్ని పొగిడితే, భారతీయ దేశాన్ని తిడితేనే మేము ఓటు వేస్తాము అంటే మీరు నిజంగా ఏ దేశానికి విధేయులుగా ఉన్నారో ఆలోచించండి. మీరు భారతదేశంలో తిని పెరిగి ఈ భూమి మీద ఉండి ఇక్కడ గాలి పీలుస్తూ తల్లి కడుపుల తన్నే రకాల మీరు ఇలా రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మీ ఓట్ల కోసం పాకిస్తాన్ని పొగుడుతూ ఉంటే ఊరుకుంటారా? నిజంగా మీరు ఎవరి వైపు అనేది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అందరూ చూస్తారు. జై భారత్, జై జవాన్, జై హింద్.